నేను కుటుంబ వ్యవస్థ దాటి వేరే బంధాల గురించి మాట్లాడలేదు, ఫ్యామిలీ బంధాల గురించే మాట్లాడుతున్నాను. అయితే ఈ బంధాలన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి బంధాలు. ఇప్పుడు తల్లిదండ్రులుగా పిల్లల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎన్ని లోపాలున్నా, ఎన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా, ఏమనుకున్నా మళ్ళీ ప్రేమించి మాట్లాడుకుని మళ్ళీ సర్దుకుని ఆ బంధములు ముందుకు కొనసాగుతాను. కానీ ఈ రోజు నుంచి నీలో ఇన్ని లోపాలు కనబడుతున్నాయి, నువ్వు ఇలా నన్ను చేసావు, నీలో ఇది లేదు అది లేదు, కాబట్టి ఈ రోజు నుంచి నాకు నీకు సంబంధం లేదు అని చెప్పిన తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎవరైనా ఉన్నారా? లేదంటే ఈ రోజు నుంచి నువ్వు తల్లి కాదు తండ్రి కాదు అని చెప్పిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు దేవుడిచ్చిన బంధమును నువ్వు లోపాలు వెతికి నాకు సరిగా కనబడట్లేదు కాబట్టి, అంటే ఉదాహరణకి భార్య భర్త పట్ల, ఇదిగో నీ దగ్గర సరైన ఉద్యోగం లేదు, సరైనటువంటి ఆదాయం లేదు, అలవాట్లు ఉన్నాయి, నువ్వు తాగుతున్నావు, లేదంటే అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు, నాకు నచ్చలేదు అని విడాకులు. మరి అమ్మకి ఎందుకు విడాకులు ఇవ్వలేదు? నువ్వు నీ పిల్లలకు నువ్వు ఎందుకు విడాకులు ఇవ్వలేదు? దేవుని బిడ్డలారా చెప్తున్నాను, మీరు తల్లిదండ్రులను విడిచి నీ భార్యని హత్తుకో అన్నాడంటే అర్థం ఏంటి? ఈ బంధం ఇంకా ఒక మెట్టు చెప్పాలంటే, తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న ఆ బంధం కంటే భార్య భర్తలకు ఉన్న బంధం ఒక మెట్టు ఎక్కువ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ తల్లిదండ్రులకు ఎందుకు విడాకులు లేదు? నీ పిల్లలకు ఎందుకు విడాకులు ఇవ్వలేదు నువ్వు? మరి నీ భార్యకి నీ భర్తకి ఎందుకు విడాకులు ఇస్తున్నావు? ఎందుకు ఆ లోపాలతో ఉన్న తల్లిదండ్రులతో నువ్వు ఇప్పటికీ ఉంటున్నావు? లోపాలతో ఉన్న నీ పిల్లలతో ఎందుకు నువ్వు ఇప్పుడు వరకు ఉంటున్నావు? ఇక్కడ లోపల కనబడితే ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? ఇది ఈ లోకానికి మనందరం కూడా చెప్పాలి. ఆ భార్య దగ్గరికి వచ్చామనుకోండి, భార్యకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, సినిమాల్లో చూసినంత హీరోయిన్ లాగా అంత అందంగా లేదు, ఏదో మనం అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంతగా ఒకవేళ అంత అనుకూలంగా లేదు, అయినంత మాత్రాన విడవగల? ఎందుకు ఈ బంధము దేవుడిచ్చాడని ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు? నేను ఒక మాట చెప్తున్నాను, నీ తల్లిదండ్రులకు నువ్వు పుట్టాలని నువ్వు కోరుకున్నావా? లేదంటే నీ బిడ్డలు వాళ్ళే నీ కడుపున పుట్టాలని నువ్వు కోరుకున్నావా? కోరుకోలేదు, అయినా నీ కడుపున పుట్టారు, అయినా నువ్వు ప్రేమించావు. నీ భార్య నీ జీవితంలోకి వచ్చింది, అది దేవుడిచ్చాడు అంటున్నావు. అందుకే దేవుడు ఏమంటాడంటే, దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు కూడా వేరు చేయకూడదు. అంటే ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రుల బంధం వేరు చేస్తే ఎంత ఘోరమైనటువంటి తప్పు, అదేవిధంగా దేవుడిచ్చినటువంటి బంధమైనటువంటి భార్య భర్తల మధ్య బంధం విడదీయడం కూడా అంతే తప్పు. ఎందుకు?